సభాయ నమః. 201వ ఎపిసోడ్కి స్వాగతం. మనిషి జీవితంలో ఏదైనా సాధించాలనే తలంపు ఉన్నట్లయితే అతనికి ఉండవలసింది సంకల్ప శక్తి అంటారు. దాన్నే విల్ పవర్ అంటారు. మనిషి సంకల్ప శక్తి చేత ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. అసలు మనిషి పుట్టుకతోనే ఎన్నో రకాలైనటువంటి ఆశలతోనే జీవిస్తాడు. అది మరణించే వరకు అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కొంతమంది ఆశలు నెరవేరుతాయి, కొంతమంది నెరవేరవు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా ఆశలు ఉంటూనే ఉంటాయి. మరి ఆ ఆశలు నెరవేరడానికి మనిషికి కావలసినది ఏంది? సదాశయము. అంటే తాను త్రికరణ శుద్ధిగా ఆచరించాలి అనేటువంటి ఒక సంకల్ప శక్తి ఉండాలి. అందుకనే అంటారు పెద్దలు, సంకల్పమాత్రేణ కార్యసిద్ధి. ఒక పని నెరవేరాలంటే ఉండవలసిన లక్షణం ఏంది? సంకల్పము. సంకల్పం చేసే చాలు పనులు వాటంతట అవే నెరవేరుతాయి. అందుకని సంకల్పానికి అంతటి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇప్పుడు మన పురాణ కాలం నుంచి చూసినట్లయితే సంకల్ప శక్తి సాధించలేనిది ఏమీ లేదు అంటానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ప్రహ్లాదుడు తీసుకోండి. కేవలం సంకల్ప శక్తి చేతనే శ్రీమన్నారాయణుని తన వశపరుచుకోగలిగాడు. నరసింహ అవతారానికి మూలకారకుడు అవ్వగలిగాడు. ధ్రువుడు బాలుడైనప్పటికీ మహావిష్ణువుని ఎలా అయినా చూడాలనే సంకల్పంతో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నారద మహర్షి యొక్క ప్రేరణతో, అలాగే తన యొక్క సంకల్ప శక్తితో జపించి కృష్ణ దర్శనాన్ని, వాసుదేవుని యొక్క దర్శనాన్ని పొందగలిగాడు. మార్కండేయుడు శివనామస్మరణాన్ని దృఢంగా మనసులో పెట్టుకొని మృత్యువుని జయించగలిగాడు. సరే, ఆ తరువాత కాలంలో చూసినట్లయితే ప్రతి రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులందరూ, చక్రవర్తులందరూ కూడా దృఢ సంకల్పంతోనే తాము అనుకున్నవి సాధించగలిగారు. అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా ప్రపంచాన్ని జయించాలనే సంకల్ప శక్తి ఉండేది. అందుకని తన ఊపిరి ఉన్నంత వరకు దాన్ని సాధించగలిగాడు. చివరిలో చతికిలు పడ్డాడు. తర్వాత దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే, మనిషి తన జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మొదట సంకల్పం చేసుకోవాలి. ఆ సంకల్పం కూడా ఎలా ఉండాలి? పటిష్టంగా, దృఢంగా ఉండాలి. దాన్ని దృఢ సంకల్పము అంటారు. అటువంటి సంకల్పము కనుక చేసుకున్నట్లయితే అది శారీరక మానసికమైనటువంటి శక్తినిస్తుంది. అప్పుడు తాను అనుకున్న లక్ష్యాలని చేరడానికి ఇది ఒక మార్గం అవుతుంది. ఈ మార్గం సులభ సాధ్యమవటానికి ప్రధాన ఆయుధమే సంకల్ప శక్తి. నేటితరం విద్యార్థులు మరి చాలా కష్టపడి చదువుతుంటారు, కానీ అనుకున్నవి సాధించలేకుండా చతికిలబడిపోతుంటారు. కారణాలు తెలియవు. దానికి కారణం ఒకటే సుమి, సంకల్ప శక్తి లేకపోవడం, అదే విల్ పవర్ లేకపోవడం. అహంకారం ఉండకూడదు, ఆత్మవిశ్వాసం ఉండాలి. నేను సాధిస్తాను ఆత్మవిశ్వాసం, నేనే సాధిస్తాను అహంకారం. కనుక నేను సాధిస్తాను అనేటువంటి సంకల్ప శక్తిని గనక తనలో గనక దృఢంగా పాతుకోగలిగితే దాని ఫలాలు తాను అందుకోగలుగుతాడు. ప్రతి ఒక్కడు ఎటువంటి లక్ష్యాలను లేకుండా జీవితాన్ని ముందుకు సాగించటం శూన్యమవుతుంది. కనుక దానినే మామూలుగా మనం జీవిత లక్ష్యం, ఆ జీవిత లక్ష్యం గోల్ ఓరియంటెడ్ లైఫ్, దానికి మెయిన్గా ఉండవలసింది
సంకల్ప శక్తి, విల్ పవర్. అటువంటి సంకల్ప శక్తి గురించి ఈనాడు మీకు వివరంగా తెలియజేయడానికి ముందుకొచ్చాను. మొదటగా ప్రార్థన. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మానవజాతి ఇంతవరకు సాధించిన జ్ఞానము లేదా విజ్ఞానం విశ్వము యొక్క అంచుల దాకా కూడా వెళ్ళలేకపోతున్నది. ఈ విశ్వం అనంత శక్తిభరితం. ఈ శక్తి అనేక రూపాల్లో ఉంటుంది. ఈ విశ్వంలో ఒక రేణువంశ భాగం మనం ఉంటున్న సూర్యమండలం. మన భూమి ఈ సూర్యమండలంలో అత్యల్ప భాగము. అందులో మానవుడు మరీ సూక్ష్మమైనటువంటి భాగము. కోరిక నుండి మనస్సు ఏర్పడిందని వేదాలు చెబుతుంటాయి. కోరిక ప్రకృతి సహజ సిద్ధమైనది. జీవరాశులకు కోరికలు ప్రత్యేకంగా అంటూ ఏమీ ఉండవు. ఆకలి దప్పులు జీవన పోరాటానికి ప్రేరకములు. మరి అవి సహజాతములు, అవి కోరికలు కావు సుమి. మానవుని కోరికలు కూడా ప్రకృతితో సహజ సిద్ధమైనవే. మనలో కలిగే కోరికలు కూడా మరి ప్రకృతి సహజంగా పరిణామక్రమం కలదగుచున్నది. ఇది ప్రకృతి పరిణామము వంటిది లేదా పరిణామక్రమం వంటిది. చిన్న ఆలోచన కొంచెం కొంచెంగా వృద్ధి చెంది మానవులో మరికొన్ని ఆలోచనలు కారణభూతమైనది. ఆలోచనలు చిలువలు పలువులుగా వృద్ధి పొందుతుంది. మానవుడు క్రమక్రమంగా ప్రకృతిపై పట్టు సాధించి ప్రకృతి తనకు అనుకూలంగా మలుచుకొని నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభించాడు. ఈ సృష్టి కార్యక్రమమును రాతి నాగరికతగా పురాతత్వ శాస్త్రజ్ఞులు చరిత్రకారులు వర్ణించి చెప్పి ఉన్నారు. ప్రకృతిలో దొరికేటి వస్తువులపై ఆధారపడకుండా మానవుడు ప్రకృతిలోనే ఉత్పత్తులను ప్రారంభించాడు. ఏది? వ్యవసాయము, పశుపోషణ, పాలన, వీటికి సంబంధించిన వివిధ ఉత్పత్తి కార్యక్రమాలు ప్రారంభమైనవి. సంచార జీవితానికి స్వస్తి పలికాడు. స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ రోజుల్లో సంచార జాతులను నోమాడ్స్ అంటారు ఇంగ్లీష్లో. దానికి ఫుల్ స్టాప్ పెట్టి స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఉత్పత్తుల కారణం ఏమైంది? కుటుంబం ఏర్పడింది. ఉత్పత్తుల పెరుగుదల ఒక దశకు చేరిన తరువాత ప్రభుత్వం యొక్క వివిధ అంగాలు, ముఖ్యంగా సైన్యము ఏర్పాటు కాబడినవి. సమాజం అనేక రీతులలో వృద్ధి చెందింది. ఈ ఆది కాలంలోనే ఋషులు యజ్ఞములు ప్రారంభించారు. వేదాలలో రాజులు సైన్యాలు యుద్ధాలను గురించి అనేక చోట్ల వివరణ ఇవ్వబడినవి. దీనిని బట్టి సమాజం యొక్క దశను మనం అర్థం చేసుకోవచ్చు. భౌతికవాదుల భావం ప్రకారం విశ్వంలోని శక్తి పదార్థమని, ఇది యథార్థమని, ఈశ్వరవాదుల భావం ప్రకారం ఈ విశ్వము ఈశ్వరుడే సృష్టి చేశాడని, ఈ విశ్వం వెనుక కనిపించిన శక్తి ఉన్నదని, అదే భగవత్ శక్తి లేక ఈశ్వర శక్తి అని చెప్పబడుతుంది. ఎవరు ఏ మతం అనుసరించినా పదార్థము నుండి ఏ మార్పులు జరుగుతున్నట్లు అందరూ అంగీకరిస్తూనే ఉన్నారు. భావాలు వాదాలు వేరైనా పదార్థ మాత్రం ఒకటేగా. మానవ శక్తులు రెండు రకాలు ఉన్నాయి. ఒకటేమో భౌతిక శక్తి. ఈ భౌతిక శక్తితో మానవులు అన్ని పనులు చేస్తుంటారు. రెండవది మానసిక శక్తి. ఇది చాలా సూక్ష్మమైనవి. ఇవి భౌతిక శక్తులకు ప్రేరణ కలిగిస్తుంది. ఎవరో దానం చేస్తే వచ్చిన మరి శక్తులు కావు అవి. ఆశీస్సుల నుండి ఏర్పడిన శక్తులు కావు. మానవుడు ప్రకృతితో ఘర్షణ పడుతూ స్వచైతన్యం పొంది వృద్ధిని సాధించాడు. ప్రకృతి సవాళ్లను ఎదుర్కొని ప్రకృతిని వశం చేసుకుని దానిని తన అవసరాలకు ఉపయోగించుకుంటూ వచ్చాడు. నాగరికత 20 లక్షల సంవత్సరాల క్రితం రాళ్లతో ప్రారంభమయ్యి నేటికి రోదసీయానం వరకు పెరిగాయి కదా. ఇది అంతయు భౌతిక జ్ఞానమే కదా. ఈ భూత ప్రపంచంలో బ్రతుకుతూ భౌతిక శాస్త్రులను ఉపయోగించుకోవడంలో మానవుడు ప్రగతిని సాధించాడు. కానీ ఆ అభౌతిక శక్తులు వేరే ఉన్నవనే భ్రమపడి భిన్న మతాల సృష్టికి కారకుడైదాడు. దానివల్ల పరస్పర ఘర్షణలకు, హింసాకాండలకు, మారణకాండలకు, నరమేధాలకు పాల్పడి ఘోర విపత్తుకు కారణమయ్యాడు. నేటి శాస్త్రజ్ఞాన సాంకేతిక అభివృద్ధి ఉందే, అది ఎంత జరిగినా మతమౌఢ్యమే.
మతమౌఢ్యం, మూర్ఖత్వం మనిషి వదలలేదు. ఏ మతానికి చెందిన మానవులందరూ ఒకటేనని పూర్తిగా అంగీకరించలేకపోతున్నారు. మానవుడు అహంకార శక్తిని కలిగి ఉండుట సత్యం. ఇది భ్రమ కాదు. మనస్సు అహంకారం నుండి ఏర్పడినది. అలాగే తరువాత సంకల్పము కూడా అహంకారము నుండి ఏర్పడిందని వివరణలు ఇవ్వబడినవి. మానవుడు తాను తలపెట్టి చేసేటి ప్రతి వెనుక సంకల్పం ఒకటి ఉండి తీరాలి. సంకల్పం లేని పని అంటూ ఏదీ ఉండదు. సంకల్పము కూడా పరిణామగతికి చెందినది. వేల సంవత్సరాలకు పూర్వం సంకల్పం కొద్దిగానే పనిచేసేది. నేడు అదే సంకల్పం ఊహాతీతమైన శక్తితో అహంకారానికి ఊతమనిచ్చి కృషిలో విజయాన్ని సిద్ధింపజేస్తుంది. సంకల్పము కామము కాదు. నేను ఒక పని చేయాలనే నిర్ణయాన్ని బుద్ధి తెలియజేస్తుంది. ఆ పని నిర్వహణలో సంకల్పము అహంకు తోడ్పడుతుంది. నాకు ఇల్లు కావాలి, నాకు ఇల్లు కట్టుకొనాలి, ఇవి ఆలోచనలు లేక కోరికలు. కట్టుకునే క్రియలో నన్ను ముందుకు నడిపించేది సంకల్ప భవనము, అనగా సంకల్పము నన్ను అనగా అహంకారమును ముందుకు నడుపుతూ ఉంటుంది. సంకల్పము ఆలోచనే కాదు సుమి, ఎలా కట్టుకోల అనే ఆలోచన కూడా కలిగిస్తుంది. ఈ ఆలోచన పరిణామమే బుద్ధి. బుద్ధి మార్గాలను చూపుతుంది, అవసరమైతే తెలుపుతుంది. మనిషి అంటే అహంకారం పని ప్రారంభిస్తాడు. ఆ పని ఎన్ని విఘ్నాలు ఎవరైనా పూర్తి చేయడానికి మనిషే సంకల్పము తోడుతో ముందుకు సాగుతూ ఉంటాడు. ఇక్కడ నేను అంటే అహంకారం ఆలోచన ఏది ఇల్లు కట్టుకోవాలనేది ఎలా కట్టుకోవాలో బుద్ధి విశ్లేషించి చెప్తుంది. నేను కట్టుకునే క్రియలోనికి దిగితే సంకల్ప బలం వలన దానిని పూర్తి చేసే వరకు ఋషి నేను సాగిస్తూనే ఉంటుంది. దీనిలో స్పష్టంగా కనిపించేది ఏమిటంటే, నేను చేసే పనులలో నాకు సంకల్ప శక్తి తోడ్పడితే పూర్తి అయ్యేంత వరకు కృషి సాగిస్తూనే ఉంటుంది. మనస్సు నుండి ఆలోచనలు, కోరికలు పుట్టిన పరిణామగతిని అర్థం చేసుకుంటే పై విషయాలు బోధపడగలవు. మనస్సు నుండి ఆలోచనలు, ఆలోచన నుండి మాటలు, మాటల ద్వారా క్రియాచరణ ప్రారంభం అహం చేస్తుంది. అహంకు సంకల్పము, విశ్వాసము సహాయపడుతుంది. ఇవి శాస్త్రజ్ఞానానికి సంబంధించిన విషయాలు. అర్థమవుతుంది కదా. వేదజ్ఞానం కొంచెం భిన్నంగా ఉన్నప్పటికీ ఈ పరిణామ క్రమం పై విషయాలను రూఢీ చేసినవి కదా. వేదజ్ఞానం యొక్క విశిష్టత మరియు సారము మానవ ప్రగతిలో ఒక దశలో కలిగిన పరిణామాలే. ప్రతి మనిషి వాని యొక్క స్థాయి భేదాల్లో తప్పకుండా సంకల్ప శక్తి ఉంటుంది. పని జరగాలంటే మనసు ఉండాలి. ఎలా పని సాగించాలో బుద్ధి తెలియజేస్తుంది. పని సఫలత పొందటానికి మాత్రమే సంకల్పం తోడ్పడుతుంది. కుమ్మరి కుండలు చేయటంలో, సాలి బట్టలు నేయడంలో, రైతులు పంటలు పండించడంలో, శ్రామికుడు ఉత్పత్తి చేయడంలో, ఇలా ప్రతి పనిలో కూడా తప్పకుండా సంకల్పము ఉంటుంది. సంకల్పంతోనే పూర్తి అవుతుంది. ఉదాహరణకు చదువుకునే విద్యార్థికి చదువు కావాలనే కోరిక కలిగినప్పుడు ఎలా చదవాలి, ఏమేమి చదవాలి అనేటువంటి దాన్ని బుద్ధి నిర్ణయిస్తుంది. చదివే పనిలో సంకల్పము ప్రతి క్షణము విద్యార్థికి తెలియకుండా ఉత్ప్రేరణ ఇస్తూ ఉంటుంది. ఉత్ప్రేరణ సంకల్పముతోనే సాగుతుంది. చాలా కొద్ది మంది మాత్రమే పనులన్నిటి వెనుక సంకల్పము పనిచేస్తుంది అనుకుంటారు. వారు జ్ఞానులై ఉంటారు. అశేష జనం ఈ విషయం తెలుసుకోకుండా తమ పనులు చేస్తూ ఉంటారు. ఎంతమంది విద్యార్థులు ఈ సంకల్పాన్ని వినియోగించుకుని తమ విద్యాభ్యాసాన్ని కొనగిస్తున్నారు అంటే చాలా తక్కువ మంది అని మనం చెప్పుకోవాలి. విశేష కృషిలో లేదా యోజన రూపకల్పనలో, కళలలో, శాస్త్ర సాంకేతిక పనులలో, చదువుల్లో, దైనందిన పనులలో సంకల్పం తప్పక ఉంటుంది. అధిక సంకల్ప శక్తి అధిక సుస్థిరతకు, అధిక సఫలతకు కారణమవుతుంది. ఇట్టి మహత్తర సంకల్ప శక్తిని అందరూ వినియోగించుకున్నట్టుకు లేదు అని చెప్పుటలో ఆశ్చర్యమేమైనా ఉందా? ఇది సత్యం. అధిక సంకల్పముతో కృషి సాగించే కృషిలో ఆకలి దప్పికలు కూడా జ్ఞాపకానికి రావండి. చూడండి, పని పూర్తయిన తర్వాత అవి స్ఫురణకు వస్తాయి. పరీక్షలు దగ్గర పడే కొలది విద్యార్థులు ఆందోళనకు గురవుతుంటారు. తమకు తెలియకుండానే, అనగా సంకల్ప శక్తితో పరీక్షల కాలంలో అధిక కృషి చేస్తే విజయం సాధిస్తారు.
స్వచైతన్యంతో, వివేకంతో, సంకల్పశక్తి పరిజ్ఞానముతో కృషి చేసిన విద్యార్థులు అధికాధిక ప్రయోజనాన్ని తప్పక పొందుతారు. సంకల్పాన్ని ఏర్పరచుకుని వృద్ధిపరచుకోవలసిన అవసరం అందరికంటే విద్యార్థులకే ఎక్కువగా ఉన్నది. కారణం, వారి భవిష్యత్తు ఈ సంకల్పశక్తి ప్రభావితమై ఉన్నత స్థితిలోకి వెళ్ళగలదు. మనశ్శక్తులు లేదా బుద్ధిశక్తులు భిన్నముగా ఉన్నప్పటికీ అధిక సంకల్ప శక్తితో కృషి చేస్తే అధిక ఫలితాన్ని పొందటానికి వీలగును అనుటలో ఎటువంటి సంశయము లేదు సుమి. అహంకారము, మనస్సు, సంకల్పము, బుద్ధి ఇవి భౌతికములు కావు. అన్నీను అభౌతికములే, భౌతికముల నుండి జనించినవే, పరిణామక్రమంలో ఏర్పడినవే. అందుచేత వాటికి రూపాలు కానీ పరిమితులు కానీ ఉండవు. హెచ్చు తగ్గు స్థాయిలో అందరిలోనూ ఉంటుంది. ఈ స్థాయిలను వివేకంతో అర్థం చేసుకొని తగిన రీతిలో కృషి చేస్తే విజయం సిద్ధిస్తుందని, తప్పకదని మనం తెలుసుకోవచ్చు. దానికి చాలా చరిత్రలు, అనుభవాలు చెప్పబడుతున్నాయి. క్రీస్తుపూర్వం సుమారు 6వ శతాబ్దంలో కపిల మహర్షి, 2వ శతాబ్దం పతంజలి మహర్షి అహంకారము నుండి మనస్సు ఏర్పడిందనే మహత్తర సత్యాన్ని ప్రవచించారు. మనలో నెలకొని ఉన్న వివిధ శక్తులను అర్థం చేసుకుని వినియోగించుకోవడం కంటే మన భవిష్యత్తుకు మనమే అధినేతలమవుతాము. ఏ కారణాల చేతనైనా సాధన విఫలత చెందితే అనర్థాలు, తీవ్ర నష్టాలు వాటిల్లగలవు. అప్పుడు కృంగిపోయి నిరాశపడతారు. మనం చేసే పనులను అంతఃపరిశీలన చేసుకుంటే, అంతఃపరిశీలన ద్వారా పరీక్ష చేసుకుంటే మానవ స్వభావం ఏమిటో మనకు తెలియటం వీలవుతుంది. తెలుసుకొనకపోతే ఏమవుతుంది? తప్పులు దిద్దుకొనటం సరిపడదు. అజ్ఞానం లేక అవిద్య అనే అంధకారంలో ఉండిపోయి సకల దుఃఖాలను అనుభవిస్తూ ఉండవలసిన పరిస్థితి ఎదురవుతుంది. తప్పులను తెలిసి కూడా కొన్ని సందర్భాల్లో చేయకుండా ఉండలేముగా. మంచి మార్గం తెలిసినా ఆ మార్గంలోనికి పోవటకు ఆసక్తులమవుతాము. ఏ శక్తులు అడ్డు తగులుతాయో, ఏ శక్తులు మనకు అనుకూలంగా ఉంటాయో అర్థం చేసుకొని దానికి తగినట్లుగా పద్ధతులను మార్చుకోవాలి. బుద్ధిని నిశ్చితంగా ఉపయోగించుకోవాలి. మన బుద్ధికి విషయాలు అర్థం కాకపోతే ఇతరుల సాయమైనా పొందాలి. దీనినే సాంఘిక చైతన్యము అంటారు. అంటే సామాజిక బంధాలను సద్వినియోగం చేసుకోవడం అని అర్థం. మన తప్పులను మనం దిద్దుకోగలం. లేని ఎడల చీకటి కోపంలోనే మరిగిపోవలసి వస్తుంది సుమి. అందుకే నిరంతరం అంతః పరిశీలన, విశ్లేషణ చేసుకోవాలి. జ్ఞానసిద్ధికి, కార్యసిద్ధికి కారణం కూడా అవుతుంది. ఈ పనులన్నిటిలో కూడా చూసినట్టయితే సంకల్పశక్తిని జాగృతం చేసి ఉపయోగించుకోవాలి. దీని అర్థం గట్టి పట్టుదలతో కృషి సాగించుటే. ఏ క్రీడలోనైనా, ఏ కృషిలోనైనా, ఏ విద్యా సముపార్జనైనా సరే ఆ కార్యక్రమంలో తగిన సంకల్ప శక్తి ఉపయోగించడం చాలా అవసరం. కార్యసిద్ధి జరిగినప్పుడు మాత్రం నిరాశ చెందకుండా దిగుత సంకల్ప శక్తితో, అనగా ఎక్కువ పట్టుదలతో కృషి సాగించాలి. మొదటి రోజే లాభాలు రావు. ఆ లాభాలకు ప్రయత్నిస్తూ ఉంటేనే లాభాలు వస్తాయి. అనుకున్న కార్యము సిద్ధిస్తుంది. అలాగే ఇది మానవుకి అనుభవం, నగ్న సత్యం. మనస్సులో జనించే భావాలు, మరి ఆవేశాలు, కోపాలు వగైరా నాలుక ద్వారా పరుష పద ప్రయోగం చేయబడి మనిషిని ఆ దారికి తీసుకెళ్తుంది. మనస్సు నిగ్రహించుకోగలిగితే తొందరపాటుతో నీచంగా మాట్లాడడం జరగదు. మనసును నిగ్రహించుకొని అదుపులో పెట్టడానికి ఏం చేయాలి? సాధన చేయాలి. స్వయంకృతం లేక వాచాపరాధం తొలగిపోగలుగుతాయి. వీధిలో మరి ఒక్కోసారి విధిలో విశ్వాసం ఉన్నవారు మంచి మార్గాన్ని ఎప్పుడు అనుసరిస్తుంటారు. స్వశక్తిలో విశ్వాసం ఉన్నవారు సంకల్పశక్తి సాయంతో వివిధ మనశ్శక్తులను ఉపయోగించుకొని కీడు రానియకుండా చేసుకుంటారు. విశ్వాసం అనేది మనిషికి లేకపోతే వాడు బలహీనుడిగా పరిగణింపబడతాడు. విశ్వాసంతో మన భవిష్యత్తును అద్భుతంగా మలుచుకోవచ్చు. మంచి ఏమిటో చెడు ఏమిటో మనకు తెలియదు కావు. మరి జరిగిపోయిన తరువాత మరి కళ్ళు తెచ్చుకోవడం పెద్ద లోపము.
అజాగ్రత్త, అశ్రద్ధలు బుద్ధిని సక్రమంగా వినియోగించుకోలేవు. అప్పుడేమవుతుంది? కీడు వాటిల్లవచ్చు. మంచి అలవాట్లు చేసుకొని మంచి ప్రవర్తనతో మెలిగితే ఎట్టి విపత్తులు రావు, కలుగవు. రోజంతా ఆఫీసులో, పొలంలో, వ్యాపారంలో, ఫ్యాక్టరీల్లో, చదువులో పనిచేసి అలసట పొందినప్పుడు బుద్ధి కుశలతలు లోపిస్తుంటాయి. అట్టి లోటులు చేసుకోకుండా తగు జాగ్రత్తగా ఉండాలి సుమి. ఈ విషయంలో తగిన సంకల్ప శక్తితో బుద్ధి కుశలతతో కృషి సాగించాలి. సాధారణంగా తప్పులనేవి మానవ సహజాలు, దానికి కీడు వాటిల్లదు. కాకపోతే పట్టించుకోకపోయినట్లయితే అనుకోని ప్రమాదములు సంభవించినా, దెబ్బతీసే ఘటనలు జరిగినా సంకల్ప శక్తి లోపించిన వారు మనోవికలులై సహజ సమతుల్య స్థితిని కోల్పోయి కృంగిపోతారు. ఏ పని చేయలేని ఒక స్థితికి దిగజారుతారు. సంకల్ప శక్తితో విషమదర్శనం దాటి యథాస్థితి కంటే మెరుగైన స్థితిలోకి వెళ్ళవచ్చు. అందుచేత వ్యాపారాల్లో కానీ, పొలాల్లో కానీ, ఆఫీసులో కానీ, విద్యా కార్యక్రమాల్లో కానీ అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ సజావుగా సాగిపోవడం చేసి చాలామంది భవిష్యత్తు గురించి ఏమి పట్టించుకోరు. దీర్ఘకాలిక యోజన వారి మనస్సులో లేనందువల్ల ఈ పట్టించుకోకపోవడం జరుగుతుంది. ఒక్కొక్కప్పుడు ఆ పనులతో లేనందువలన పట్టించుకోకపోవడం జరుగుతుంది. అంటే పట్టించుకోవడానికి కారణం ఒక్కొక్కప్పుడు ఆ పనుల్లో అంతరాయాలు కలిగి ఏమీ చేయలేని స్థితికి తోసివేయబడతారు. మరి సంకల్ప శక్తి బలంతో ఇట్టి ప్రమాదాలు దాటవచ్చు. అప్పుడప్పుడు యథాప్రకారంగా పనులు సాగిపోతూ ఉంటాయి. మనం చేసే పనిలో అనుకోని విజయం సిద్ధింపజేస్తే సామాన్య మానవులకు అశ్రద్ధ, లెక్కలేనితనం కలిగి ప్రమాదాలను తెలుసుకొని ఎదుర్కొనే శక్తి లేకుండా చేసుకుంటారు. నష్టాలు జరిగిన దానికంటే విజయాలు కలిగినప్పుడే మనిషి జాగ్రత్తగా, శ్రద్ధగా ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే అహంకారం పెట్టరేకపోతుంది. బుద్ధి కుశలతను బాగుగా ఉపయోగించుకోవాలి. సంకల్ప శక్తిని చైతన్యంగా మార్చి ఎల్లవేళలా దాన్ని తన వశంలో ఉంచుకోవటం ఎంతైనా అవసరం. మన సమాజంలో భిన్న శక్తులు గలవాన్ని చూస్తుంటాం. వీరిలో పూర్ణ శక్తులు కొంతమంది, అర్ధశక్తులు ఎక్కువ మంది ఉంటారు. ఆ శక్తులు అంతకన్నా ఎక్కువ మంది ఉంటారు. 3 రకాల శక్తులు: పూర్ణ శక్తులు, అర్ధశక్తులు, అశక్తులు. వీరందరినీ అహంకార శక్తులలో భిన్న నిష్పత్తుల్లో ఉన్నవారుగా అర్థం చేసుకోవాలి. ఈ తేడాలను బుద్ధి విశ్లేషణతో అర్థం చేసుకొని సంకల్ప శక్తిని వృద్ధి చేసుకుని లోపాలు దొర్లిపోకుండా ఆపుకోవాలి. ఉన్నత ప్రమాణాలను సాధించుకోవాలనే కోరిక మనసులో కలిగినప్పుడు దానికి సంకల్పాన్ని జోడించి విశ్లేషణాయుత వివేకాన్ని ఉపయోగించి నిరంతర కృషి చేయవలసి ఉంటుంది. అప్పుడు ఉన్నత ప్రమాణాలకు మనం చేరడం సులభ సాధ్యం. ఉదాహరణకి పరీక్షలు దగ్గర పడే కొద్ది విద్యార్థులు ఎక్కువ కష్టపడుతుంటారు. కొంతమంది విద్యార్థులు కృషికి మించిన ఆందోళన చెందుతుంటారు. ఫలితంగా ఏమవుతుంది? సమతుల్య మానసిక స్థితి కోల్పోతారు. అట్టివారు పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించలేరు, నిరాశకు గురవుతారు, కార్యదీక్ష తగ్గిపోయి క్రమేపీ మనశ్శక్తులను కోల్పోతారు. పరీక్షలలో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వారు తెలివిగలవారుగా అందరూ అనుకుంటారు. సుమి, మార్కులు రావడానికి తెలివికి సంబంధమే లేదు. మార్కులు అనేక రకాల కారణాల చేత రావచ్చు. మార్కులు జ్ఞాపకానికే పరీక్ష. జ్ఞాపశక్తి మనశ్శక్తిలో అత్యల్ప భాగం మాత్రమే. మరి దాన్ని అంచనా వేయడం కష్టం. సుమారు 5% ఉంటుందని కొంతమంది శాస్త్రజ్ఞుల అభిప్రాయం. మార్కులు కృషి చూపగలవు, తెలివి మార్కులపై ఆధారపడి లేదు సుమి. తెలివికి అనేక కారణాలు ఉన్నాయి. పరిశీలన, పరిశోధన, ఊహ, విశ్లేషణ, విచక్షణ, వివేకము మొదలైన శక్తులను మిళితం చేసుకొని ఉంటే తెలివి పెరుగుతుంది. తెలివి అనున్నది బుద్ధి యొక్క లక్షణం. బుద్ధి స్థాయి సందర్భాన్ని బట్టి తెలివి రాణిస్తుంటుంది. తక్కువ మార్కులు వచ్చి ఉత్తీర్ణులు కాకపోయినా విద్యార్థులు తెలివి తక్కువ వారని మనం నిందించరాదు.
ఎక్కువ మంది తల్లిదండ్రులు అనవసరంగా లేక ఎక్కువ మోతాదుల్లో తమ పిల్లలను నిందిస్తుంటారు. వాళ్ళని మానసిక క్షోభకు గురి చేస్తూ వాళ్ళని మరీ పరిస్థితి అధ్వానంగా తయారు చేస్తారు. అప్పుడు తప్పిపోయిన విద్యార్థులు విరక్తి తెచ్చుకోవచ్చు. విరక్తి కలిగితే ఎంత బలవంతంగా చదివించినా మనసులోకి జ్ఞానం ఎక్కదు. చదువు అంటే విముఖత ఏర్పడుతుండే, వైరాగ్యం ఏర్పడుతుంది. చదువుకు చివరికి ఎగనామం పెడతారు. అనవసరమైన నిందలు ఎన్నో దుష్ఫలితాలకు దారితీస్తుంది సుమి అని మనం గ్రహించాలి. పెద్దలు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తరగతిలో ప్రథమునిగా ప్రతి విద్యార్థి రాగలుగుతాడా? లేదుగా. ఇది అసంభవం. ఒకరో లేక ఇద్దరు రావచ్చు ఏదో సందర్భాన్ని బట్టి. కానీ అకుంఠిత దీక్షతో, స్వయం కృషితో, సంకల్ప బలంతో చేసే కృషిలో విద్యార్థులు ప్రథమ స్థాయి కాకపోయినా దానికి చేరువలోకి రాగలుగుతారు. పైన చెప్పిన వాటిని అలవాట్లుగా మార్చుకుంటే ఎంతో ఉపయోగం మనకి కలుగుతుంది. అలవాటు వలన అప్రయత్నంగా కృషిలోకి వెళ్ళిపోతాడు. విద్యార్థికి అవిచ్ఛిన్న ఏకాగ్రత కలిగి విజయాన్ని సాధించగలుగుతాడు. మనశ్శక్తుల మాదిరిగానే బుద్ధికి పరిమితులు కానీ హద్దులు కానీ ఉండవు. నిత్యము పరిమితులు పెరుగుతూ ఉంటాయి. ఆ పరిమితుల్లోనే అపరిమితంగానున్న బుద్ధిశక్తి పనిచేస్తుంది. ఆ విధంగా పరిమిత తత్వాన్ని బుద్ధి శక్తి కలిగి ఉంటుంది. ఇవన్నీ సత్యములే. క్లాసులో ప్రథమ స్థానాన్ని పొందగలడం అంతమందిలో ఎవరికి సాధ్యపడుతుంది? ఎవరైనా ఒక విద్యార్థికే. అట్టి పరిస్థితుల్లో ఏం చేయాలి? మిగిలిన విద్యార్థులు వారి కృషికి ఏమివ్వాలి? వారి కృషి వారిని ఉన్నత ప్రమాణాల స్థాయికి తీసుకువెళుతుంది, సాధనానికి చేరుస్తుంది. కృషితో పాటు సత్శీల సంపదను, మనో ఏకాగ్రతను జోడించాలి అని గ్రహించే స్థాయి పెరుగుతుంది. కానీ విజయాలన్నింటి వెనుక సంకల్ప శక్తి అంచనాలకు మించి పనిచేస్తుంది. ఈ సత్యము ప్రస్ఫుటము, అలాగే బహిరంగం. అలవాట్లకు మనిషి బానిసలుగా మనం చూస్తూ ఉంటాం తరచుగా. ఒక్కొక్క అలవాటు కాలక్రమేణా కురుడు కట్టుకుని పోయి పాతుకుపోతుంది. అలాంటి అలవాటు ముందు ప్రజ్ఞ ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. ఒక్కొక్క అలవాటుకు ఒక్కొక్క శక్తి ఉంటూ ఉంటుంది. ఉదాహరణకు కొన్ని అలవాట్లు, ఏది సిగరెట్ కాల్చడం మొదట్లో ఏదో ఒక అలవాటు అవుతుంది. ఎవరికి? బాలురికి లేదా యువలకి. ఆ యువకులే అలవాటు తప్పి దాన్ని ఇంకా ప్రతిరోజు సేవనం చేస్తూనే ఉంటారు. కొంతకాలానికి అది అలవాటులో పడిపోతుంది. మొదట అలవాటు అనుకోరు, సరదా అనుకుంటారు, చివరికి అది అలవాటైపోతుంది. దీనివల్ల ఎన్నో దుష్ఫలితాలు ఉన్నాయని తెలిసినా మానుకోలేదు. అలవాటు చేసుకున్నప్పుడే పర్యవసానాల గురించి ఏమి పట్టించుకోరు, తెలుసుకోరు. మరి ఇప్పుడు ఆలోచిస్తారా? ఆదిలో అయితే అలా అలవాట్లను తేలిగ్గా మార్చుకోవచ్చు. మనస్సు తేలిగ్గా అంగీకరించబడుతుంది. సంకల్పము ఈ కార్యమును నెరవేర్చగలుగుతుంది. అలవాటు కనుక ముదిరితే మార్చుకోవడం అంత తేలిక కాదు. మానసిక బలహీనతలు గలవారు సంకల్ప బలం అంతకన్నా ఎక్కువగా ఉండవలసిన స్థితిలో ఉంటారు. ఈ అలవాట్లు మనస్సు 2 దశల్లో కూడా పనిచేస్తుంది. ఒకటేమో చైతన్యం, రెండవది ఉపచైతన్యం. చైతన్యం అంటే కాన్షియస్, ఉపచైతన్యం అంటే అన్కాన్షియస్ స్టేజ్. మానవుడు స్వతహాగా నేరగాడు కానీ పాపి కానీ కానిరడు. పుట్టుకతో అలవాటు రావు, నేర్పుతో కొన్ని వస్తాయి. కొన్నింటిని స్వతహాగానే నెరవేర్చుకుంటూ ఉంటాడు. ప్రభావం చూపిస్తున్న తర్వాత రోజుల్లో నేర చేయడం అలవాటుగా కనుక మారితే ఘోర ప్రమాదం జరగబోతుంది అని గ్రహించాలి. తాను తిరిగే బృందంలో తానుంటున్న సాంఘిక పరిస్థితుల్లో కానీ నేరాలు జరుగుతూ ఉండటం, వాటికి ప్రభావం వ్యక్తిపై పడగలడం, ఆ వ్యక్తి నేరగానిగా మారిపోగలడం మనం చూస్తున్నాం. ఎట్టి దుర్గుణాలు ఉన్నప్పటికీ బ్రద్దలు కొట్టి పూర్ణంగా నివృత్తి చేసుకోవడానికి సంకల్పయుతమైన కృషి అవసరం. మరి అటువంటి మనిషి తన సంకల్ప శక్తితో, వివేకముతో సంకల్పాన్ని వృద్ధిపరుస్తూ
ఆదిలోనే నేర ప్రవృత్తిని నిర్వృత్తి చేసుకుని జీవితాన్ని సుగమం చేసుకోవాలి అనేది ఐతిహ్యం. విశ్వంలో ఒక క్రమ పద్ధతి ఉంది. భోజనం చేసే ముందు క్రమపద్ధతితో భోజనం చేయాలి, అది తినలేము. అంటే ఒక కూర, ఏదో రోడ్డు పచ్చలో పప్పు పులుసు వేసి మజ్జిగ వేసారనుకోండి, ఫినిషింగ్ టచ్ మజ్జిగ బాగుందనుకోండి, మీ సాధకాలు ఏది బాగుంటే దాన్ని పెట్టుకుంటే అప్పుడు అతను తృప్తిగా తింటాడు. అంటే మనిషి తన కోరికను నెరవేర్చుకోవడానికి ఇన్ని మార్గాలు వెతుక్కుంటూ చివరికి తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటాడు. ఈ విధంగా సంకల్పం స్వతంత్రమైనది, సమాజానికి సంబంధం లేనిదని, సంకల్పం ద్వారానే ఈ విషయం ఏర్పడిందని, ఈ పరిణామాలన్నీ సంకల్పం ద్వారానే జరిగిపోతున్నాయని తెలియజేస్తూ సంకల్పమే అన్నిటికీ మూలం అని ఆలోచన. ప్రతి సత్యం వెనుక మహత్తరమైనటువంటి ప్రజ్ఞ ఉన్నదనే విషయం ఉభయులు, ఎవరు భౌతికవాదులు భావవాదులు అంగీకరించాల్సిందే. కనుక మనం మన జీవితంలో సంకల్ప శక్తిని అభివృద్ధి పరుచుకొని ఎన్నో లోకహితకరమైన పనులకు మన బుద్ధిని శక్తిని వాడుకుందామని తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.